నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసాక టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఫస్ట్ చూసుకుంటే మాత్రం రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళది రెడ్మీ K13 ఏదైతుందో 3C వెబ్సైట్లో లిస్టింగ్ అయితే అయిపోయింది అన్నమాట. సో దీంట్లో చూసుకుంటే 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు మీడియా డెన్సిటీ స్నాప్డ్రాగన్ 8 ఇలా అయితే Gen 5 SoCతో పాటు కూడా వస్తుందనేసి అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే స్పాట్ అయిందన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళ iQOO 15 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన గీక్ బెంచ్ మార్క్స్ సంబంధించిన స్కోర్స్ అయితే బయటపడ్డాయి. ఇక్కడ చూసుకుంటే iQOO 15కి సంబంధించిన గీక్ బెంచ్ స్కోర్స్ చూసుకుంటే సింగిల్ స్కోర్ చూసుకుంటే మరి 2360 పాయింట్స్ వచ్చిన, మల్టీ స్కోర్ చూసుకుంటే 7285 పాయింట్స్తో పాటు వచ్చిన 12GB ర్యామ్ వేరియంట్ అనేసి అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసే వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది. 2K సామ్సంగ్ OLED డిస్ప్లేతో పాటు కూడా వచ్చింది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి అన్నమాట. సో మరి నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ల మీద. సో రీసెంట్గానే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే రీసెంట్గా లాంచ్ అయింది. దీనికి పోటీగా మినిటెక్ వాళ్ళు కూడా కొత్త ప్రాసెసర్ లాంచ్ అవ్వబోతుంది అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. అంటే September 22 రోజున ఈ ప్రాసెసర్ క్వాల్కామ్ యొక్క ప్రాసెసర్కి పోటీగా మినిటెక్ వాళ్ళు కూడా తీసుకొస్తారు అనేసి అయితే ఒక హింట్స్ అయితే బయటపడ్డాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం స్పార్కీ లినక్స్ కాల్లో కొత్త వర్షన్ తీసుకొచ్చారు. సో స్పార్కీ లినక్స్ 2025.09 టియామెంట్ అయితే లాంచ్ అయింది. సో ఇక్కడ డెబియన్ బేస్తో పాటు వస్తుంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే లినక్స్ కర్నల్ 6.16 అప్డేట్తో పాటు వచ్చింది. దాంతోపాటు లేటెస్ట్ వచ్చే సాఫ్ట్వేర్స్ ఏవైతే ఫైర్ ఫాక్స్ 1.3 కానీ లేకపోతే గింప్ కానీ లేకపోతే LXQt కానీ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ అప్డేట్ వర్షన్తో పాటు అయితే లాంచ్ అయింది అన్నమాట. మీరు డౌన్లోడ్ చేసుకొని టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫైర్ ఫాక్స్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నెక్స్ట్ న్యూస్ కూడా అదే ఫైర్ ఫాక్స్ 143 నుంచి అన్నమాట. సో ఫైర్ ఫాక్స్ 143 లాంచ్ అయింది. ఇది PWA సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఇంటిగ్రేషన్తో పాటు వస్తుంది. లైవ్ వెబ్ క్యామ్ ప్రివ్యూతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ కూడా చేసారు. వాయిస్ యాక్సెస్తో పాటు వస్తుంది. అండ్ ఇంకా చూసుకుని ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. సో ఒకవేళ ఇట్లా మీరు అప్డేట్ చేయకపోతే అప్డేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకొంచెం చూసుకుని గోడాట్ నుంచి ఇంజన్ నుంచి అనమాట. సో గోడాట్ అనేది ఓపెన్ సోర్స్ గేమింగ్ ఇంజన్ అనమాట. దీనిలో గేమ్స్ తయారు చేస్తారు 2D 3D అన్నిటివి. సో దీంట్లో 4.1 అప్డేట్ తీసుకొచ్చి 4.1 అప్డేట్లో స్టెన్సిల్ బఫర్, స్క్రీన్ రీడర్ సపోర్ట్, విజన్ OS ఎక్స్పోర్ట్స్, షేడర్ బేకర్స్ ఇంకా వేరే తీసుకొచ్చారు. సో వీటి గురించి అయితే నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. సింపుల్గా అయితే ఒకటైతే తెలిసిందంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ గేమ్ డెవలపింగ్ టూల్ అన్నమాట. అంటే గేమ్ తయారు చేసుకోవడానికి ఈ గోడాట్ 4.2 వర్షన్ అయితే యూజ్ చేస్తారు అన్నమాట. సో కొత్త వర్షన్లో గేమ్ తయారు మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఆసూస్ వాళ్ళు అయితే ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 1.35 లీటర్స్ది మినీ పీసీని అయితే తీసుకొచ్చి ఇది LG 1851 సాకెట్తో పాటు వస్తుంది. ఇది కోర్ అల్ట్రా ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. చాలా చిన్నగా ఉంది, గింత సైజు గింతదే ఉంది, చిన్నది. సో ఇది మీకు ఆఫీస్ మానిటర్స్ ఉంటాయి కదా, దాని వెనకాల పెట్టుకోవచ్చు అన్నమాట ఈ పీసీస్. సో ఇక్కడ మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మీకు కోర్ అల్ట్రా 7 265, కోర్ అల్ట్రా 5 245, కోర్ అల్ట్రా 5 235 అండ్ కోర్ అల్ట్రా 5 225 ప్రాసెసర్లతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ చిప్సెట్ తీసుకుని ఇంటెల్ ఇది B860 చిప్సెట్ ఇండికేటెడ్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. 30GB ర్యామ్ మ్యాక్స్ దాకా వెళ్తుంది. అండ్ 6400 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. M.2 స్లాట్స్ పెట్టుకోవచ్చు. అండ్ బ్లూటూత్ వర్జన్ 5.3 వర్జన్ ఉంది. అండ్ Wi-Fi 6 ఉంది, Wi-Fi 7, బ్లూటూత్ వర్జన్ 5.4 వర్జన్తో పాటు డిఫరెంట్ వర్జన్తో పాటు కూడా వస్తుంది. పవర్ సప్లై 90 వాట్స్ నుంచి 120 వాట్స్ మధ్యలో, అంటే ప్రాసెసర్ని బట్టి అండ్ కాన్ఫిగరేషన్ బట్టి ఎక్కువ తక్కువ కావచ్చు. ఓవరాల్ చూస్తే 1.2 kgs వెయిట్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో స్కేట్ SKAT అనే స్కేట్ గేమ్ అయితే ఫ్రీగా అవైలబుల్ ఉందన్నమాట. అవి మీరు ఇన్ కేస్ గేమ్ ఆడాలని కూడా ఫ్రీగా స్కేట్ బోర్డ్ ఆడే గేమ్స్ కావాలంటే ఇట్లా ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. దీంట్లో మీకు సౌండ్ ప్యాక్స్, బండిల్స్ అవన్నీ ఉన్నాయి. బండిల్స్కి పైసలు పెట్టాల్సి వస్తుంది. ఓన్లీ గేమ్ ఒకటి కావాలంటే మాత్రం ఫ్రీగా అవైలబుల్ ఉంది. స్టీమ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో కూడా నచ్చింది, మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతవై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.